మన పని చెప్పుడు కింది దాకా పోయి. కానీ మనం ఏం చేసినాం, ఇగో నేను ఇప్పుడు మంచిగా పనిచేసిన అనుకో భూపాలపల్లిలో, మా ఊళ్ళో నేను మా ఇస్పేట్లో బాగా పనిచేస్తే ఆ రమేష్కే మొత్తం పేరు వస్తుంది, రమణారెడ్డి ఆయననే గుర్తుపడతాడు, నన్ను గుర్తుపడతలేడు, నేను దగ్గరకు వద్ద కూడా నన్ను దేక్తలేడు, తెలిసిరాని రమణారెడ్డికి ఒకసారి అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఇంట్లో అన్నారు. ఎందుకంటే పోయినప్పుడల్లా రమణారెడ్డి గారు రమేష్ రమేష్ అంటాడు, సురేష్ని యాద్ చేస్తలేడు, ఇంకోళ్ళని యాద్ చేస్తలేడు. అలా కోపం రాదా? ఒక గది జరిగింది. ఎవరది వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఒక్కని పని చేయకపోతే ఏమవుతుంది అని ఒకళ్ళు అనుకున్నారు. రెండో వాళ్ళు ఏమనుకున్నారు కొంతమంది, మా రమణారెడ్డి ఓడిపోతే ఏమవుతుంది, కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడుగా అనుకున్నారా? ఇక గదే మరి, ఇక గిదే లాజిక్ లేకుండా అంటే గిదే. ఇక ఎమ్మెల్యేలు ఓడిపోయినాక కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు రాబాయి, నాకు అర్థం కాదు. ఇక గట్లనే అందరు అనుకున్నారు, మీరు అనుకున్నారు, పరకాల వాళ్ళు అనుకున్నారు, అవతల పక్కల నర్సంపేట వాళ్ళు అనుకున్నారు, ఆయనతో వీళ్ళని ఓడగొట్టిర్రు. కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడు పోయి, ఎట్లయితాడు? మీరు ఎమ్మెల్యేలు ఓడగొట్టినాక కేసీఆర్ ముఖ్యమంత్రి ఆడికెళ్ళి అవుతాడు. మొదలు మనం పట్టించుకోలే, రెండోది మనం చెప్పుకోలే అంటే మీకు చిన్న మాట లెక్క అనిపిస్తుంది. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం జిల్లా పెట్టుకున్నాం, భూపాలపల్లి జిల్లా పెట్టుకొని ఎవరైనా కలలు అనుకున్నారా భూపాలపల్లి జిల్లా అవుతుందని? భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా ఎక్కువ అనుకున్నారు. అసలు భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ కాదు, జిల్లా అయింది ఈరోజు. జిల్లా ఏమేమైంది ఈరోజు? ఒకప్పుడు మీరు ఈడికెళ్ళి వరంగల్ పోయేది ఉండే, కలెక్టర్ను కలవాలంటే, జిల్లా అధికారులను కలవాలంటే 65 కిలోమీటర్లు పోవాలి. ఇవాళ ఏంది పరిస్థితి? మీ కండ్ల ముంగట కలెక్టర్, మీ కండ్ల ముంగట ఎస్పీ, మీ కండ్ల ముంగట మొత్తం జిల్లా అధికారులు, మీ కండ్ల ముంగటనే మొత్తం జిల్లా యంత్రాంగం అవసరమైతే మీ జిల్లాలోని 12 మండలాలకు మున్సిపాలిటీలకు ఉరికొచ్చేటట్టు మీ కండ్ల ముందుకు తెచ్చి పెట్టింది ఎవరు? మరి ఎప్పుడన్నా చెప్పిర్రా? కేసీఆర్ గారు మనది జిల్లా చేసిండు, ఇంత గొప్ప పని చేసిండు అని ఎప్పుడన్నా చెప్పుకున్నామా? చెప్పుకోలే. అందరికీ తెలుసు కదా అనుకున్నాం. మీ దగ్గర ఎన్ని తాండాలు పంచాయతీలు అయినాయి, ఎన్ని కొత్త మండలాలు అయినాయి తెలుసా? కొత్త మండలాలు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్త జిల్లాలు చేసుకున్నాం, తాండాలు పంచాయతీలు చేసుకున్నాం, కొత్త వాళ్ళని సర్పంచులు చేసుకున్నాం. ఎంతో మందికి గిరిజనుల మా లంబాడా సోదరుల కోరిక ఎన్నటి నుంచో మా తాండాల మా రాజ్యం ఉండాలి, ఆ పెద్ద ఊరి కింద మేమెందుకు ఉండాలి, మా తాండాల మా రాజ్యం ఉండాలి అనే ఒక స్లోగన్ ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్పింది చేస్తామని, కానీ చేయలే. ఆఖరికి చేసింది ఎవరు? 3400 పల్లెలు. ఇంతకుముందు నేను వస్తుంటే రమణన్న చూపెడుతున్నాడు ఒక పల్లె, అదేం పల్లెనే? రామచంద్రపురం. ఏ మండలం? చిట్యాల మండలం రామచంద్రపురం. మేము రాంగ రమణారెడ్డి అన్న చూపెట్టిండు, అన్న ఈ ఊరోళ్ళు వచ్చి నన్ను అడిగినరు, ఎప్పటి నుంచో మా కోరికున్న సార్ మాది పంచాయతీ చేయాలన్నారు, చేసినా కానీ ఈ ఊళ్ళో కూడా నాకు మైనస్ వచ్చింది, ఏం చేయాలి నేను అంటుండు. అంటే నేను ఎందుకంటున్నా అంటే చేసినాం, చెప్పిందేవాడు ఆ ఊళ్ళో ఉండే కార్యకర్తలు చెప్పాలి కదా, అరే మా రమణారెడ్డి సార్ కేసీఆర్ గారిని పట్టుకొని మొత్తానికి మన ఊరు పంచాయతీ చేసిండ్రా, మనం ఈసారి మాత్రం రుణపడి ఉండాలి సార్కు, కంపల్సరీ మన అధికారం మనకి ఇచ్చినందుకు మనం తనలాడాలి, ఒక్క ఓటర్న మెజారిటీ ఇవ్వాలి సార్కి అనుకున్నారా? అనుకోలే. రమేష్ సురేష్ చేస్తారు అనుకున్నాడు, సురేష్ రమేష్ చేస్తారు అనుకున్నాడు, ఇద్దరు కలిసి ఆయన ఎల్లయ్య కప్ప చెప్పిండు, ఎల్లయ్య మల్లయ్య కప్ప చెప్పిండు. మొత్తానికి ఎవరు పని చేయలేదు, రాజుగారి పాలకత అయిపోయింది, మొత్తం తేడా కొట్టింది, ఆయన ఉల్టాయి. గది జరిగింది. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు భూపాలపల్లిలో, డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అసొంటి భూపాలపల్లిలో మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజ్ వస్తుందని కలలో కూడా అనుకున్నారా మీరు? మరి మన విద్యార్థి సోదరులు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, మా తమ్ముడు ఈయనే ఉన్నాడు, మా వాసుదేవరెడ్డి, మనోళ్ళు కష్టపడన్నా చెప్పన్నా లేదా పొలగన్లకు పోయి, అరే మన కాడ ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు, అవి కావాలంటే కూడా రోడ్డు మీదకి పోయి ధర్నా చేస్తే తప్ప మనకు రాకుంటుండే. అసొంటిది భూపాలపల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకనాడు ఒకే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణ రాకముందు, కాకతీయ మెడికల్ కాలేజ్ ఒకటి. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? 5. భూపాలపల్లిలో 1, ములుగులో 1, జనగామలో 1, మహబూబాబాద్లో 1, కాకతీయ, మొత్తం కలిపి 5 మెడికల్ కాలేజీలు కట్టించిన మన నర్సంపేట, మర్చిపోయినా నర్సంపేటలో 1. ఇక గిన్ని మెడికల్ కాలేజీలు వరంగల్ రూరల్ జిల్లాకు 1 ఇచ్చి, అంటే ఇప్పుడు ఏంది 1 ఉండే ఉమ్మడి వరంగల్లో, ఇంకొక 5 కొత్తగా కేసీఆర్ సార్ ఇచ్చిండు. చెప్పుకున్నామా? మరి నర్సంపేటలో ఓడిపోతుమి, భూపాలపల్లి ఓడిపోతుమి, మహబాద్లో ఓడిపోతుమి, ములుగులో ఓడిపోతుమి. ఏమిటి ఓడిపోయినాం? చెప్పుకోక పని చెయ్యక, పట్టి లేక, అందరికీ అన్నేరికే అనుకోని. ఓ రోజు మహబాద్ పోయినాం, నేను సత్యవతక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆడికెళ్ళి పోతుంటే మెడికల్ కాలేజ్ చూపెట్టుకుంటా చాలా గర్వంగా చెప్పింది సత్యవతక్క నాకు, అన్న మీకు తెలుసా ఈ మెడికల్ కాలేజీలో
140 మంది డాక్టర్లు ఉంటారన్నా మాకు ఇలా హైదరాబాద్కి పోయే అవసరం లేదు, వరంగల్కి పోయే అవసరం లేదు. 140 మంది డాక్టర్లు అందరు స్పెషలిస్టులు మా మహబూబాబాద్లో ఉంటారని చెప్పి గర్వంగా చెప్పింది. కానీ మహబూబాబాద్లో కూడా ఓడిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే పని చేసుడు ఒక ఎత్తు, చెప్పుకున్నాడు ఇంకో ఎత్తు. నేను మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, నీళ్లు నిధులు నియామకాలు ఇదే కదా జయశంకర్ సార్ మనకు నేర్పింది తెలంగాణ ఉద్యమంలో. నీళ్లు నిధులు నియామకాలు దీనికోసమే కదా కొట్లాడినాము. మరి అలా ఏమైతుంది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక? అదే నడుస్తున్నది మళ్ళా, నీళ్లు నిధులు నియామకాలు. కానీ నీళ్ళేమో చంద్రబాబు కోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి రాహుల్ గాంధీకి, నియామకాలేమో చంద్రబాబు తొత్తులకు పోతున్నాయి. మీరు చూడండి ఏమైతుందో. నీళ్లు కిందికి చంద్రబాబు, నిధులు రాహుల్ గాంధీకి, నియామకాలు చంద్రబాబు గారి తొత్తులకు. ఇది జరుగుతూ ఉన్నది. ఇది చెప్పొద్దా మరి? మనం కాకపోతే ఎవడు చెప్తాడు? మనం కాకపోతే ఎవరు కొట్లాడతారు? మనం కొట్లాడకపోతే ఈ దుర్మార్గులు అవసరమైతే కాంగ్రెస్ బీజేపీ కలిసి మన సింగరేణిని కూడా ప్రైవేట్ చేస్తారు. యాదికి పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మళ్ళా గొంతు విప్పాల్సింది, కొట్లాడాల్సింది, తెగించి కలబడాల్సింది కేసీఆర్ బృందం, కేసీఆర్ దళమే తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో కాదు. ఎందుకంటే వాళ్ళ కడుపులో నొప్పి ఉండదు. తెలంగాణ అంటే మళ్ళా మనకే ఉంటది.